మొత్తం మీద సార్ నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తుంది. మీరు అన్ని పార్టీలో మీకు మిత్రులు ఉంటారు, ఎవరితో మీకు అభిప్రాయ భేదాలు శత్రుత్వాలు ఉండవు వ్యక్తిగతంగా. మరి ఒక పొలిటికల్ పోస్ట్లో ఉండడం ఎలా అనిపిస్తుంది మీకు? బికాస్ మీకు అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు మిత్రులు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మీకు పరిచయం, అలా అందరితో మీకు ఓకే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో పొలిటికల్ పోస్ట్లో ఉండడం ఎలా అనిపిస్తుంది కొంచెం? అంటే ఈ ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కదమ్మా, ఇప్పుడు ఇది హిందీలో ఆల్మోస్ట్ చాలామంది ఎంపీలుగా చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. అటు తమిళనాడులో చూస్తే ఇక అక్కడ నాకు తెలిసి మనకి ఇక్కడ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి. అటు మీరు తమిళనాడు వెళ్ళారంటే వేళ్ళు కాళ్ళు మన వేళ్ళు సరిపోవు, ఆపోజిట్ ఒక 5-6 మంది వేళ్ళు కూడా అప్పు తీసుకోవాలి మనం. అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీల్లో అందరూ ఉన్నారు. బట్ ఏంటంటే నాకు ఇష్టమైంది ఈ పార్టీ, వచ్చాం, సేవ చేసాం, అండ్ దానికి సంబంధించింది గుర్తించారు. సో ఒక పార్టీ ఉంది, ఇక్కడికే వెళ్ళాలి, నువ్వు రాకపోతే బాగోదు అని ఎవరు చెప్పలేదు కదా. అవును, వాస్తవం. సో అలా చెప్తే ఎందుకు వెళ్తాం, వెళ్ళాం కదా. అందుకోసం నాకు ఈ పార్టీ నచ్చింది, ఈ పార్టీలో వచ్చాను. ఎలా ఉంది సార్ మీ ఇతర ఈ సినిమా కంటిన్యూషన్ ఎలా కొనసాగుతుంది ప్రస్తుతం? సినిమా షూటింగ్స్ ఉన్నాయి, అండ్ ఇది కూడా అంటే మంత్లో చెప్పాను కదా 10 రోజుల పాటు డెడికేట్ చేస్తాను. సో ఏముంటాయి సార్ బాధ్యతలు? అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి పార్టీ వ్యవహారాలు కానీ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా చెప్తారా? అంటే ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ విషయాలు ప్రజలకు తెలియపరచాలి అనే అంశంలో. అండ్ ఈ విషయంలో సార్ ఇది ఒక సున్నితమైన ప్రశ్న, మీకు సమాధానం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు కొంచెం వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళ పట్ల మరి అలీ గారి వైఖరి ఎలా ఉండబోతోందో అని ఒక సందేహం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ పెద్దోళ్ళు ఉన్నారు మాకంటే ముందు. అవును సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా పార్టీ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం. అండ్ ఆన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ నోట్ సార్, అమ్మాయి పెళ్లి చేశారు అంగరంగ వైభవంగా. తండ్రి కళ్ళల్లో ఎలా అయితే ఒక తృప్తి కనిపిస్తుందో అది మీ కళ్ళలో కనపడుతుంది సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ సమ్ డీటెయిల్స్ విత్ అస్ సార్. అంటే ప్రపంచం చూసింది అఫ్ కోర్స్, వివరాలన్నీ తెలుసు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా అమ్మాయి డాక్టర్ కదా, మా అల్లుడు కూడా డాక్టర్ అనుకుంటున్నారు. కాదు, మా అల్లుడు ఫ్యామిలీ మొత్తం అందరూ డాక్టర్సే. అంటే వాళ్ళ నాన్నగారు డాక్టరు, వాళ్ళ అన్నయ్య డాక్టరు, ఉదయం డాక్టరు, చెల్లెలు డాక్టరు, చెల్లెలు హస్బెండ్ డాక్టరు, అండ్ ఇప్పుడు నాకైన అల్లుడు రోబోటిక్ ఇంజనీర్. అబ్బా, లేటెస్ట్. సో తను CVS ఫార్మసీస్ అని అమెరికాలో ఉంది, దాంట్లో టీమ్ లీడర్ తను. CVS ఫార్మసీ అసలు గల్లీలో కనిపిస్తుంది సార్ అక్కడ. అవును. సో దానికి సంబంధించింది తను 7 years నుంచి అదే కంపెనీలో ఉన్నాడు, అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అండ్ మంచి ఫ్యామిలీ అని మాకు చెప్పటం రావటం. సో మంచి ఫ్యామిలీ కదా ప్రతి అమ్మాయికి కావాల్సింది. అవును సార్, అంతే కదా, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది మంచి ఫ్యామిలీలో వెళ్ళాలి, నా బిడ్డ అని ఉంటుంది. సో అట్లాగా మంచి ఫ్యామిలీ వచ్చింది. అబ్బాయి కూడా చాలా మంచాడు. సో ఇప్పుడు 15th ఇద్దరు బయలుదేరి అమెరికా వెళ్తారు. భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా చక్కగా కళకళలాడుతూ అన్ని సవ్యంగా బాగా జరిగాయి. సార్ మీ క్లోజా, మీ ఆవిడకి సువేద గారికి క్లోజా? ఎవరు? మా అమ్మాయి. మా ఇద్దరికి క్లోజా? డాడీస్ గర్లా మమ్మీస్ గర్లా అని? అలాగేం లేదు, ఇద్దరికి. సో తను ఈ పక్కనే లైవ్ స్టార్ట్ చేసింది మీ స్టూడియో వెనకాల. అవును, మేము మాట్లాడుకున్నాం కూడా, ఇక్కడ వెనకాల ఉండే ఇల్లు అలీగారి ఇల్లు అని చెప్పి. అవును. సో అట్లాగా తను అంటే బాగా ఎడ్యుకేట్ చేస్తుంది మా ఇద్దరికి, ఎలాగే ఏంటి లైఫ్, వాట్ ఈజ్ వాట్ అనేది. అదే చెప్పా కదా, మా ఫ్యామిలీలో బాగా ఎక్కువ చదువుకునేది ఎవరంటే నా కూతురే సార్. ఇప్పుడు కొడుకు, ఇంకో కూతురు, మొత్తం ముగ్గురు నాకు. అవును. సో వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలండి. అంటే జనరల్గా చాలామంది తల్లిదండ్రులు ఎంత ప్రాపర్టీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు తప్ప ఎడ్యుకేషన్ ఇస్తే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. సో ఎందుకంటే మాకు చదువుకునే రోజుల్లో మాకంత లేదు. నేను కాలేజీలోకి వెళ్ళాలనిపించింది, బట్ ఏంటంటే నేను ఫార్చునేట్లీ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోవటం, ఇక ఆల్మోస్ట్ స్కూల్ అయ్యింది నాకు. అవును, ఇదే స్కూల్. మీరు ఇప్పుడు ప్రొఫెసర్ అయిపోయారు సార్ మీ స్కూల్లో. నెక్స్ట్ ఇయర్కి 45 years ఇండస్ట్రీకి వచ్చి. సో ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుతున్నా స్టూడెంట్ని. అదే అద్భుతంగా సార్. మీకు తిరుగులేదు అసలు. అయితే మీ షోస్ ఏమిటి, టెలివిజన్ షోస్ ఏమిటి అసలు? మీరైతే మేము చిన్న కోరిక, ఒక అర్జీ పెడతాం చివరిలో, మీరు మా ఐ డ్రీమ్ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏదైనా చేసి పెట్టాలి రాబోయే రోజుల్లో అని చెప్పి. తప్పకుండా మంచి ప్రజలకి, ఎందుకంటే మీరు వచ్చారంటే తెరపైకి ఒక వెలుగు వచ్చేసినట్టు ఉంటుంది. అండ్ గెస్ట్లందరూ మీ షోకి వచ్చినప్పుడు చెప్పిన విషయాలు ఎక్కడ చెప్పరండి.
అదేమిటి సార్ అంటే సీక్రెట్? వాళ్ళతో ఉన్న బాండింగ్ అట్లాంటిదండి. అంటే ఇప్పుడు వాంటెడ్గా మనం కూడా వాళ్ళని కాలర్ పట్టుకుని చెప్తావా చెప్పవా అని లేదు కదా. సో ఎందుకంటే ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా బాగుందనుకోండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పుకుంటాం, లేదంటే ఒక అమ్మకో నాన్నకో ఒక అన్నకో అక్కకో చెప్పుకుంటాం. భగవంతుడికి ఏది చెప్పుకోలేము కదా, వచ్చి చేర్చలేడు కదా. చెప్పేస్తే లోపల బరువు తగ్గిపోతుంది. అవును, అవును. సో అందుకోసం చాలామంది నా ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ ఆలీ మనోడు చెప్పుకోవాలి అనిపిస్తుంది, చెప్తారు. అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు కూడా చాలా బిజీ అయ్యారు. అవును. గౌతమి గారు అంతమందిలో మీ షోకి వచ్చిన తర్వాత నాకు 12 సినిమాలు వచ్చినాయండి అని అన్నారు. అది ఎంత మంచి మాట అది. గొప్ప మాట సార్, చాలా గొప్ప. అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్గా. అండ్ మంచి ఆర్టిస్ట్ కూడా ఆవిడ. ఇలాగ చాలామంది చెప్తుంటాం, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అందుకే. ఓహ్ మంచిది, ఇంకా రావాలి అని కోరుకుంటున్నాను. మీతో ఉన్న కంఫర్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మా అందరి జీవితంలో ఏవో అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండి ఉంటాయి అన్ని. అందరూ ఇలా గంభీరంగా ఉంటారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నన్ను ఎవరూ జడ్జి చేయరు ఇక్కడ. కంప్లీట్గా సంపూర్ణంగా నా జీవితంలో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ తప్పులన్నీ కూడా ఇక్కడ మాఫ్ అనే భావన కలుగుతుంది సార్. అంత ఈజీగా మీరు అందరికీ స్పేస్ ఇస్తారు సార్. సో అలా ఎందచేట అంటే మరి అలీగారే తప్పకుండా. మీరు పాదయాత్రలో అంటే మీ బంధం కొంచెం గాఢమైనప్పుడు అప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా మరి మీకు గుర్తున్నవి? అంటే ఆయనతో సంభాషించడం, నాన్నగారు సీఎం అయిన తర్వాత వారి లైఫ్ బిజీ అయిపోయింది. సో ఆ బిజీలో నేను ఆల్మోస్ట్ నాకు 365 డేస్లో ఎప్పుడైనా వర్షం వస్తే బాగుంటుంది, షూటింగ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంట్లో ఉండొచ్చు అని అనిపించేది. అంత బిజీగా ఉండేవాడు మేము. అవును. సో వారి బిజీ వారిది, నా బిజీ నాది. ఎవరు బిజీలో వాళ్ళు ఉండేవాడు. సో అక్కడి నుంచి మీకు తెలిసిందే. అంతే అక్కడి నుంచి అలా